ఎన్నో సంవత్సరాల నుంచి ఇష్టపడి పెంచుకున్న చేప సడన్గా చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఎంత బాధపడినా చనిపోయిన చేప అయితే తిరిగి రాదు కదా. దానికి నేను చెప్పొచ్చేది ఒకటే, మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో చూసి ఈ చేపను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, సుఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. పెరుగు వాళ్ళలో పెరుగు ఉంటది కానీ పులిహోరలో పులి ఉండదు. అది 2 పీకినంటే ఇలా 4 చెప్తా.